1951లో ఒక మహిళ క్యాన్సర్ వల్ల చనిపోయింది. కానీ ఆమె ఇప్పటికీ కూడా బతికే ఉంది. బతికి ఉండడమే కాదు, కొన్ని వందల వేల లక్షల మందిని కాపాడుకుంటూ వస్తుంది కూడా. ఈమె పేరే హెన్రియేటా లాక్స్. 1951లో క్యాన్సర్ వల్ల ఈమె చనిపోయింది. కానీ డాక్టర్స్ ఏంటంటే ఈ హెన్రియేటా బాడీ నుంచి ఏంటంటే కొన్ని ట్యూమర్ సెల్స్ ని కలెక్ట్ చేశారనమాట పరిశోధనలు జరపడానికి. అప్పుడే ఒక అద్భుతం జరిగిందని. అప్పటి వరకు కూడా అంటే 1951 కన్నా ముందు ఏంటంటే ఈ ట్యూమర్ సెల్స్ ని కలెక్ట్ చేసిన ప్రతిసారి ఏంటంటే వాళ్ళు పరిశోధన జరిపినప్పుడు ఒక సర్టెన్ టైం వరకు ఈ సెల్స్ గ్రో అవడం, అలాగే ఆ సెల్స్ అన్ని చనిపోవడం జరుగుతూ వచ్చిందనమాట. హెన్రియేటా లాక్స్ యొక్క ట్యూమర్ సెల్స్ మాత్రం విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఆమె బాడీ నుంచి తీసిన సెల్స్ మాత్రం ఒక్కటి కూడా చనిపోకుండా మల్టిపుల్ గా గ్రో అవుతూ వెళ్లడం డాక్టర్స్ ని ఆశ్చర్యపరిచింది. కాలక్రమేణా హెన్రియేటా లాక్స్ యొక్క సెల్స్ ని హీలా సెల్స్ అని చెప్పడం మొదలు పెట్టారు. సో ఇక అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడంతో ఏంటంటే ఈ హీలా సెల్స్ ని మల్టిపుల్ గా యూజ్ చేసుకుంటూ ఫైనల్ గా ఏంటంటే వ్యాక్సిన్స్ లో యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఈ హీలా సెల్స్ పోలియో డ్రాప్స్ లో యూజ్ చేస్తారనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యాక్సిన్స్ లో కూడా వాస్ట్ గా ఈ హీలా సెల్స్ ని యూజ్ చేయడం మొదలు పెట్టారు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ స్టే ట్యూన్ టు గబ్బర్ స్కూల్.